హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనే మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ మీ డబ్బులు అప్ టు 50% వరకు సేవ్ చేసుకునే ఆప్షన్ ఉన్న టాపిక్ అండ్ ప్రజెంట్గా ఇది ఇండియాలో బాగా ట్రెండింగ్ టాపిక్, అందరూ డిస్కస్ చేస్తున్న టాపిక్. దీని పేరు ఓఎన్డిసి. ఓఎన్డిసి అంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనమాట. నేను మీకు ఎప్పుడు వీడియోలు చేసినా కానీ ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు అది తక్కువ రేట్లో ఉన్నప్పుడే తీసుకోండి అని చెప్తూ ఉంటాను. ప్రతి వీడియోలో నేను అదే మెన్షన్ చేస్తాను. అండ్ డీల్స్ ఛానల్ సపరేట్గా మీకు అదే పని మీద వర్క్ చేస్తూ ఉంది, మీ డబ్బులు సేవ్ చేయడానికి. ఎందుకంటే ₹1 సేవ్ చేసినా కానీ సేవ్ చేసినట్టే కదా. ఇప్పుడు ఈ ఓఎన్డిసి కూడా అలాంటిదే. అసలు ఓఎన్డిసి అంటే ఏంటి, దీని కథ ఏంటి అనేది ఆల్రెడీ చాలా వీడియోస్ అనేవి మన తెలుగులో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు ఏం చెప్తాను అంటే ఇది ఎలా రియల్ లైఫ్లో మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. ఓఎన్డిసి అంటే మళ్ళీ చెప్తాను, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనమాట. ఇది గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఒక చిన్న ఈ కామర్స్ లాంటిది అండ్ ఒక యూపీఐ లాంటిది, అన్ని రకాలుగా అనుకోండి. ఇది ఒక సింపుల్, మనం ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోవాలంటే దీని ద్వారా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి యాప్ ఉండదు, కాకపోతే వేరే యాప్స్తో ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. మనం కొనుక్కునే రెగ్యులర్గా ఫుడ్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మీరు వేసుకునే బట్టలు కావచ్చు, మీరు తినే ఫుడ్ కావచ్చు, ఇంట్లో అప్లయన్సెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇందులో ఏవైతే దొరుకుతాయో అవన్నీ కూడా అందులో కూడా దొరుకుతాయి. అండ్ ముఖ్యంగా ఫుడ్ మీద మాత్రం మీకు దీనివల్ల చాలా డబ్బులు అనేది సేవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జొమాటో, స్విగ్గీ ఉన్నాయి కదా, వాటిలో ఒక ప్రోడక్ట్, ఒక బర్గర్ ఒక 500 ఉందనుకోండి, ఓఎన్డిసి ద్వారా బుక్ చేసుకుంటే అది మీకు అరౌండ్ 250 నుంచి 300, అంటే నియర్లీ ఒక 50% డబ్బులు సేవ్ అవుతాయి. మరి ఇలా డబ్బులు సేవ్ అవుతున్నాయి అంటే వీళ్ళు ఏదో థర్డ్ పార్టీ రెస్టారెంట్ల నుంచి చిన్న స్టాల్స్ నుంచి తీసుకొస్తున్నారు అనుకుంటే అది కాదు. మీరు ఏదైతే జొమాటో, స్విగ్గీలో బుక్ చేసుకుంటారో అది మెక్డొనాల్డ్స్ కావచ్చు, కాఫీ డే కావచ్చు, ఈట్ ఫిట్ కావచ్చు, లేదంటే కేఎఫ్సి కావచ్చు, ఇలాంటి పాపులర్ బ్రాండ్స్కి సంబంధించిన ఏవైతే స్టోర్స్ ఉన్నాయో అదే స్టోర్లోంచి ఫుడ్ మీకు వస్తుంది. మీరు బుక్ చేసుకునేది అదే స్టోర్లోంచి బుక్ చేసుకుంటారు. కానీ జొమాటో వాళ్ళకి, స్విగ్గీ వాళ్ళకంటే దాదాపు 50% డిస్కౌంట్తో మీకు వస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా స్క్రీన్ షాట్లో చూడొచ్చు. ఇది అఫీషియల్. నేను కూడా ఇంతకుముందు ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అనుకున్నాను, కానీ ఇది మన హైదరాబాద్కి కూడా ప్రజెంట్గా వచ్చింది. మన తెలుగులో కూడా దీని మీద వీడియోలు ఉన్నాయి, కాకపోతే హైదరాబాద్లో ఈ సర్వీస్ అనేది అప్పుడు అవైలబుల్గా లేనప్పుడు చాలామంది వీడియోలు చేశారు. అండ్ ఇది ప్రజెంట్గా హైదరాబాద్లో కూడా ఈ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది. దీని ద్వారా మీకు ఏంటంటే డబ్బులు అనేది అప్ టు 50% సేవ్ అవుతాయి. నాట్ ఓన్లీ ఫుడ్, మీరు కొనుక్కునే గ్రాసరీస్, డైలీ లైఫ్లో మన ఇంట్లో వాడుకునే గ్రాసరీస్, మనం వేసుకునే బట్టలు, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా ఓఎన్డిసి ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు. అయితే మన ప్రజెంట్గా హైదరాబాద్లో ఓన్లీ ఫుడ్, గ్రాసరీస్ ఇలాంటివి మాత్రమే ప్రజెంట్గా సర్వీసెస్ అనేవి లైవ్లోకి వచ్చినాయి. ఇంకా ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి అనేది వెరీ సూన్ మీకు ఇవి కూడా లైవ్లోకి వస్తాయి. కొన్ని సిటీస్లో ఆల్రెడీ ఇవి లైవ్లోకి కూడా వచ్చేసినాయి అనమాట. సో వాట్ ఈజ్ ఓఎన్డిసి అనేది మీకు అర్థమైంది కదా. గవర్నమెంట్ వాళ్ళు ఏవైతే ఇప్పుడు ఈ జొమాటో, స్విగ్గీ కావచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇలాంటివి మోనోపోలీ చేస్తూ మన దగ్గర నుంచి ఎక్కువగా కమిషన్, అంటే సెల్లర్స్ దగ్గర నుంచి ఎక్కువగా కమిషన్, మన దగ్గర నుంచి ఎక్కువగా ప్రాఫిట్, ట్యాక్స్లు అని చెప్పి, కన్వర్షన్ ఫీజులు అని చెప్పి, డెలివరీ ఛార్జెస్ అని చెప్పి, ఇలా రకరకాలుగా ఛార్జెస్ వేస్తూ మన దగ్గర ప్రొడక్ట్ ప్రైస్కి దాదాపు సేమ్ ప్రైస్ని యాడ్ చేస్తూ ఉన్నాయి అనమాట. దానివల్ల డబుల్ రేట్ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళేంటంటే ఎలాంటి ట్యాక్సెస్ అనేవి ఎక్కువగా లేకుండా, మధ్యలో ఎలాంటి దళారుల కమిషన్స్ లేకుండా, అండ్ సెల్లర్స్ దగ్గర నుంచి ఎక్కువగా ప్రాఫిట్ ఆలోచించకుండా గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన సర్వీస్ కాబట్టి, సో దీంట్లో మనకి ఎలాంటి ఎక్స్ట్రా ట్యాక్సెస్ అనేవి లేకపోవడం వల్ల ఏదైతే ఒరిజినల్ బేస్ ఫీజు ఉందో, అంటే ఆ ప్రోడక్ట్ ఒక బర్గర్ ₹200 అనుకోండి, దానికి మహా అయితే ఒక ₹5-6 ఎక్స్ట్రాగా యాడ్ అయ్యి మన చేతికి వస్తుంది. అదే మీరు జొమాటో, స్విగ్గీలో బుక్ చేసినప్పుడు మీరు ₹200 బర్గర్ ఏదైతే ఉందో అది కాస్త మీ చేతికి వచ్చేసరికి 370 అలా అవుతుందన్నమాట. సో నియర్లీ ఒక 50% వరకు ఎక్స్ట్రాగా వాళ్ళ ఛార్జెస్, ప్రాఫిట్లు, కన్వర్షన్ రేట్లు, ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్ అన్నీ కలుపుకొని వీళ్ళు ఎక్స్ట్రాగా దొబ్బుతున్నారనమాట. సో ఇలా కాకుండా ఓఎన్డిసిలోంచి మనం బుక్ చేసుకోవచ్చు. మరి ఓఎన్డిసిలోంచి ఎలా బుక్ చేసుకోవాలి, దీనికైనా యాప్ ఉందంటే ఇదేమి యాప్ కాదు, ఇది ఒక సర్వీస్ మాత్రమే. మీరు జస్ట్ మీ ఫోన్పే కానీ, పేటిఎం కానీ యూజ్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్గా నేను నిన్న ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్లో టెస్ట్ చేశాను నేను, నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా కాదా అనేది. నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. ఎందుకంటే నేను కాఫీ డేలోంచి ఒక బర్గర్ బుక్ చేశాను. సో అది నాకు ఎక్కడ స్క్రీన్ మీద చూడండి ఎంత ప్రైస్ పెడుతుందో. కానీ ఓఎన్డిసిలోంచి బుక్ చేసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. నియర్లీ ₹140, ₹160 డిఫరెన్స్ ఉంది. ఆ 160 వల్ల మనకి చాలా డబ్బులు సేవ్ అవుతాయి. మనం రోజులో ఒక్కసారి కదా తినేది, లైఫ్ లాంగ్ మనం రోజులో, మంత్లో ఎన్నోసార్లు బుక్ చేస్తూ ఉంటాం. ఇలా ఎన్ని వందల వేలు మనం సేవ్ చేసుకుంటాం అనేది మీరు కూడా అర్థం చేసుకోండి. నేనేం చెప్తున్నా అంటే ఇది ఇప్పుడు ప్రజెంట్గా వచ్చింది కదా సర్వీసు, మీరు సింపుల్ దీన్ని వాడుకుంటే మీ డబ్బులు అనేది చాలా సేవ్ అవుతాయి. ఎలా వాడాలి,
ఎలా వాడాలంటే సింపుల్. ప్రజెంట్గా అయితే నాకు తెలిసి పేటీఎంలో మాత్రమే మీకు ఫుల్ లెంత్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది. ఫోన్పేతో కూడా లింకప్ ఉంది, అవుతుంది. కానీ హైదరాబాద్లో ఇంకా ఫోన్పేతో ఇది వర్కౌట్ అయితే అవ్వట్లేదు అనుకుంటా. ఒకవేళ వర్కౌట్ అయితే నాకు కింద కామెంట్స్ చేయండి. అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా వరకు యాప్స్ ఈ ఓఎన్డీసీని సపోర్ట్ చేస్తాయి, వాటి ఇంటిగ్రేషన్ అనేది తీసుకొస్తాయి. ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు చాలా అప్లికేషన్స్తో ఇంటిగ్రేషన్ అనేది చేసేస్తారు. మీషో లాంటి బట్టలు కొనుక్కునే షాప్లో కూడా దీనికి ప్రజెంట్గా అయితే ఆన్లైన్లో ఈ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది. సూన్ మీకు కొన్ని చిన్న చిన్న స్టోర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు ఈ సర్వీసెస్ అనేవి అవైలబుల్గా వస్తాయి అన్నమాట. సో ఎలా వర్క్ చేస్తుంది? సింపుల్, మీ పేటీఎం ఓపెన్ చేయండి. ప్రజెంట్గా పేటీఎంలో మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. పేటీఎం ఓపెన్ చేసిన తర్వాత పైన సెర్చ్ బార్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్లో మీరు పైన ఓఎన్డీసీ అని టైప్ చేయండి. ఓఎన్డీసీ అని టైప్ చేయగానే ఈ ఓఎన్డీసీలో మన ఇండియాలో మీరుంటున్న ప్రజెంట్ లొకేషన్లో ఏమేమి సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను అని గచ్చిబౌలి సెలెక్ట్ చేసుకున్నాను. గచ్చిబౌలిలో నాకు అంటే హైదరాబాదు సిటీ కాబట్టి కొన్ని సర్వీసెస్ ప్రజెంట్గా దీంట్లోకి వచ్చినాయి. దాంట్లో ముఖ్యంగా ఫుడ్ అండ్ గ్రోసరీ ముఖ్యంగా వచ్చేసినాయి. అండ్ హోమ్ డెకార్కి సంబంధించి కొన్ని వచ్చినాయి, అండ్ హోమ్కి సంబంధించి ఇంకొన్ని వచ్చినాయి. ముఖ్యంగా మీకు గ్రోసరీ, బేబీ ప్రొడక్ట్స్ ఇలాంటివి అయితే చాలా వరకు ఇంటిగ్రేషన్ అనేది వచ్చేసింది. సో సింపుల్, మీరు ఎలా కంపేర్ చేసుకోవాలి? అన్న రఫీ అని చెప్పింది కదా మరి ఇంత తక్కువగా వస్తుందని చెప్పి, ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా కాదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ సెలెక్ట్ చేసుకోండి, మీరు ఎనీ రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన కాఫీ డే కావచ్చు, మెక్డొనాల్డ్స్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా పెద్ద బర్గర్ కింగ్ కావచ్చు, ఈట్ ఫిట్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో మీరు ఒక బర్గర్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఎనీ ఫుడ్ సెలెక్ట్ చేసుకోండి. సేమ్ ఫుడ్ని మీరు జొమాటో ఓపెన్ చేసి సేమ్ ఫుడ్ని సేమ్ రెస్టారెంట్లో నుంచి సెలెక్ట్ చేసుకోండి. రెండింటి మీరు చెక్అవుట్లోకి వెళ్ళి ఫైనల్ స్టేజ్లో పేమెంట్ చేసేటప్పటికి ఒకసారి చెక్ చేయండి, ప్రైస్ ఎంత డిఫరెన్స్ ఉందనేది మీకు కూడా తెలుస్తుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ ఓఎన్డీసీ సర్వీస్ ద్వారా మీరు ఇంకా కార్డ్ ఆఫర్స్, డిస్కౌంట్స్ కూడా ప్రజెంట్గా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అవి మనకి జొమాటో, స్విగ్గీలో కూపన్స్ ఇస్తూ ఉంటారు, కానీ 100% అందరికి రావు. కానీ దీంట్లో మాత్రం చాలా వరకు కూపన్స్, డిస్కౌంట్స్ అనేవి వర్కౌట్ అవుతున్నాయి. సో మీరు ఇలా వాడుకున్నారనుకోండి, మీ డబ్బులు అనేది చాలా వరకు సేవ్ అయితే అవుతాయి. ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను, చాలా ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. నాకైతే బాగా నచ్చింది ఈ సర్వీసు. అండ్ ఇది అఫీషియల్, ఇది గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చింది కాబట్టి లైఫ్ లాంగ్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ దీనివల్ల మన డబ్బులు కూడా చాలా వరకు సేవ్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ సూన్ మీకు ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ మీద కూడా ఇలాంటి డిస్కౌంట్స్ అనేవి మనం చూసే అవకాశం ఖచ్చితంగా ఫ్యూచర్లో ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. ప్రజెంట్గా ఫుడ్ విషయం అనేది డైలీలో మనం 3 సార్లు ఫుడ్ తింటాం కాబట్టి 3 సార్లు మీరు యూజ్ చేసుకున్నా కానీ 300 సేవ్ అయినా కానీ మీకు సేవ్ అయినట్టే కదా. సో మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చారు కదా, ఫ్యూచర్లో మళ్ళీ ఎక్కువ రేట్లు ఛార్జ్ చేస్తారేమో, జస్ట్ లైక్ జియో అనుకుంటున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే జియో కూడా స్టార్టింగ్లో మనకు వచ్చినప్పుడు 1 ఇయర్ పాటు ఫ్రీ సర్వీస్ ఇచ్చింది. ఆ తర్వాత ఛార్జీలు పెంచుకుంటూ వచ్చింది. అది ప్రైవేట్ నెట్వర్క్, ప్రైవేట్ కంపెనీ కాబట్టి వాళ్ళ ఛార్జెస్ అనేవి వాళ్ళు పెంచుతున్నారు. కానీ ఇది ఓఎన్డీసీ అనేది గవర్నమెంట్ అఫీషియల్గా ఆపరేట్ చేస్తున్న ఒక ఈకామర్స్ ప్లాట్ఫామ్ కాబట్టి ఫ్యూచర్లో ఎలాంటి ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రాగా ఉండవేమో అని నేనైతే నమ్ముతున్నాను. ఎవరు ఏం చెప్పలేరు. అందుకని ప్రజెంట్గా సర్వీస్ ఉంది కాబట్టి, అప్పుడు మనకు జియో 1 ఇయర్ పాటు ఫ్రీగా ఇచ్చినప్పుడు అందరు సిమ్లు కొనుక్కొని వాడారు. సో ఇప్పుడు కూడా నేనేమంటున్నా అంటే, ఈ ఓఎన్డీసీలో ప్రజెంట్గా డిస్కౌంట్ అనేది చాలా హెవీగా ఉంది కాబట్టి మీరు కూడా అందరూ వాడుకున్నోడికి వాడుకున్నంత అనమాట. సో నచ్చిందని నేనైతే అనుకున్నాను. ఈ ఓఎన్డీసీ సర్వీస్ ఎలా యూజ్ చేయాలంటే, సింపుల్ పేటీఎంలోకి వెళ్ళి పైన సెర్చ్ బార్లో ఓఎన్డీసీ అని టైప్ చేయండి. అండ్ మీషో లాంటి బట్టలు కొనుక్కునే షాప్లో వర్క్ చేస్తుంది. అండ్ మీరు ఫోన్పే వెరీ సూన్ ఇంటిగ్రేషన్ రాబోతుంది. ఇలా చాలా రకాల సర్వీసెస్ అనేవి మీకు దీంట్లో రాబోతున్నాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. సో దీని మీద మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి కొత్తవి ఇంట్రెస్టింగ్ మీకు డబ్బులు సేవ్ చేసే టాపిక్స్ మరిన్ని తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.